గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కొంతమందికి గొడవలంటే మహాప్రాణం. ఆయన దానికి కాని దానికి చీటికి మాటికి గొడవలు పడుతూనే ఉంటారు. అలాంటి ఓ పెద్ద ఆయన వెళ్ళక ఒక చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాడు. సరే మెనూ అంతా ఒక 10 సార్లు తిరిగేసి అక్కడ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన సర్వర్ ని మేనేజర్ ని ఒక గంట సేపు నిల్చోబెట్టి చివరికి ఏదో ఒక ఐటమ్ ఆర్డర్ చేశాడండి. మన సర్వర్ వెళ్ళేసి అరగంట తర్వాత ఆ ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన ఆ సర్వర్ తో చడా మడ ఆ సర్వర్ ని తిట్టేసి ఒకటే గొడవ. ఆ రెస్టారెంట్ లో అందరూ తినడం మానేసి వీళ్ళనే చూస్తున్నారు. ఇంతకీ ఏంటా గొడవ అని చెప్పేసి ఓనర్ కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి సర్వర్ ని అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? నూడిల్స్ ఆర్డర్ చేశాడట. ఆ నూడిల్స్ చిక్కుపడి ఉన్నాయి, శుభ్రంగా తీసి పెట్టు అని చెప్తున్నాడంటే సర్వర్ కి. రియల్లీ ఇలాంటి పర్సనాలిటీస్ కూడా మనకి అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు తెలుసా? సరే, ఇందుకు ఈ జోక్ నాకు ఎందుకు గుర్తొచ్చింది అంటే ఇవాళ నేను చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎస్ నూడిల్స్, షెజ్వాన్ మష్రూమ్ ఫ్రైడ్ నూడిల్స్. అందుకే ఆ నూడిల్స్ అని గుర్తు తెచ్చుకోగానే నాకు ఈ జోక్ కూడా దాంతో పాటు గుర్తొచ్చేసింది. ఎలాగో మీరున్నారు కదా, మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను, అందుకే జోక్ చెప్పేసా. హ్యాపీగా నవ్వేశారు కదా? మరి ఇప్పుడు నేను వంట రెడీ చేసేస్తాను, మీరేం చేస్తారు చూసి ఎంజాయ్ చేయండి. మరి రెడీనా? షెజ్వాన్ మష్రూమ్ ఫ్రైడ్ నూడిల్స్ నేను చేసేస్తాను, మీరు చూసేయండి. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్. పేరు ఇంత పొడుగ్గా ఉంది, ప్రాసెస్ ఇంకా పెద్దగా ఉంటుందేమో. పొద్దున్నే లేచి ఇదంతా చేయాలి అంటే వామ్మో అని అప్పుడే భయపడకండి. ఎందుకు అంటే వీకెండ్స్ లో హ్యాపీగా కొంచెం లేట్ గా లేచినా సరే ఇలాంటిది కొంచెం ముందే ప్రిపేర్ అయిపోయి చేసుకున్నారు అనుకోండి, ఎంచక్క బ్రంచ్ లోకి తినేయచ్చు, లేదు అంటే ఈవినింగ్స్ కూడా తినచ్చు. సో మరి ఇవాళ నేను మీకు చూపించబోతుంది ఒక మంచి చైనీస్ బ్రేక్ఫాస్ట్. చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ లో ముందు ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టి అది ఆన్ చేసుకోవాలి. అందులో నూనె వేసుకోవాలి. ఈ మధ్య ఈ షెజ్వాన్ నూడిల్స్ అనేవి చాలా ఫేమస్ అయిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఇవి ఉంటున్నాయి. అండ్ వీటిల్లో డిఫరెంట్ గా స్పైసీగా చేస్తున్నారు, లేదంటే ఫ్రూట్స్ వేసి స్వీట్ గా కూడా చేస్తున్నారు. అండ్ మన వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటున్నారు అనుకోండి. కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే వెల్లుల్లి, స్పెషల్లీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు, మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కి అలాంటి వాటికి పిలిచినప్పుడు అయితే ఇలాంటివి చేశారనుకోండి, చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే సెలరీ. ఇందులో నేను ఇప్పుడు బాగా హెల్త్ కంటెంట్ అంటే ఇది ఇందులో స్ప్రౌట్స్ ఉన్నాయి. సో స్ప్రౌట్స్ కంటే ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్ప్రౌట్స్, వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కొద్దిగా ఒక 1 minute పాటు అలా కలిపేసుకొని నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకోవచ్చు. సరే, ఇప్పుడైతే నేను ఇందులో మష్రూమ్ వేసుకుంటున్నాను. ఆల్రైట్, మష్రూమ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే బీన్స్. ప్రాసెస్ అయితే టప్పీమని అయిపోతుంది, కానీ వీటన్నిటికీ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అదే కొంచెం టైం పడుతుంది. ఎలాగో మీరు వీకెండ్స్ లో ప్లాన్ చేసుకుంటారు కాబట్టి శుభ్రంగా మీ హస్బెండ్ కి హ్యాపీగా వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేయమని చెప్పండి. అలాగే మీ పిల్లలకి ఇంకేమైనా చిన్న పనులు చెప్పారనుకోండి, ఎంచక్క అందరూ కలిసి చేసుకొని తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. మామూలుగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది, మసాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి జనరల్ గా మనందరికీ ఉండే ఒక అపోహ ఏంటి అంటే నూడిల్స్ అనేది హెల్త్ కి అంత మంచిది కాదు అని. కానీ ఒకసారి గమనించారంటే మనం ఇంట్లో చేసుకునే నూడిల్స్ లో
బయట అయినా కూడా కొన్ని వేస్తారు, బట్ మసాలాలు ఎక్కువ వేస్తారు కదా అక్కడ. అదే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే మసాలాలు కొంచెం తగ్గించి, ఫర్ సపోజ్ ఇందులోనే చూడండి బీన్స్ ఉంది అండ్ మష్రూమ్ ఉంది, క్యారెట్ ఉంది, ఇంకా 2-3 ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేస్తూనే ఉన్నాను. అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మష్రూమ్. అంత హెల్త్కి మంచివే కాబట్టి అప్పుడప్పుడు వారానికి కనీసం 1-2 సార్లు ఇలాంటివి చేసుకున్నారనుకోండి, కొంచెం వెరైటీగా చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇంకేముంది, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. సరే, క్యారెట్ కూడా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను క్యాప్సికమ్ ముక్కలు, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం టైం తీసుకుంటాయండి ఫ్రై అవ్వడానికి. మరి నేనేమో ఫ్రై అయ్యేటట్టు కలుపుతూ ఉంటాను. ఏదో చైనీస్ రెస్టారెంట్ లో టాప్ షెఫ్ లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఎక్కువ ఫీల్ అవుతుంది పిల్ల అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా ఫీల్ అవుతూ ఉండాలి, మనం అప్రిషియేట్ చేసుకోవాలి కదా. సరే, ఈ పెప్పర్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఏ నూడిల్స్ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్, అదే క్యాబేజ్. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తే ఇప్పుడు ఇందులో షెజ్వాన్ మష్రూమ్ ఫ్రైడ్ కదా, అంటే మరి షెజ్వాన్ సాస్ కావాలి కదా, అదే ఇది. సో ఇప్పుడు షెజ్వాన్ సాస్ వేసేస్తున్నాను. ఇప్పుడు అస్సలు ఫ్లేవర్ స్మెల్ బయటకు వచ్చేస్తుంది. క్యాబేజ్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫైనలీ నూడిల్స్ యాడ్ చేసుకుంటే మన షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాను నూడిల్స్. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వావ్. ఓకే అండి, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ చూస్తున్నారు కదా, ఎంత యమ్ గా కనిపిస్తున్నాయో కదా. అంతే, నేను చేసినవి ఏమైనా సరే అలాగే కనిపిస్తాయి, అలాగే టేస్ట్ చేస్తాయి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసేస్తా. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ రెడీ అండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తుంది. నాకు తెలుసు ఈ లుక్ చూసి మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి. మరి మీరు కనుక తొందరగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో అలాగే తయారు చేసుకునే విధానం ఏంటో చూసి వచ్చేసారంటే ఎంత టేస్టీగా ఉన్నాయో నేను చెప్పేస్తాను. ఆ తర్వాత ఎంచక్క మీరు ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూడండి. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న నూడిల్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 4, మష్రూమ్ 1 కప్పు, సెలరీ 1 టేబుల్ స్పూన్, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, క్యాబేజీ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, షెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, సెలరీ, స్ప్రౌట్స్, మష్రూమ్, బీన్స్, క్యారెట్, మిక్స్డ్ క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ, ఉప్పు, షెజ్వాన్ సాస్ వేసి మరొకసారి కలుపుకొని ఉడికించుకున్న నూడిల్స్ కూడా వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ రెడీ. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు మీకు లేదు, ఓన్లీ నాకు మాత్రమే టేస్టింగ్. దీనికి నిజంగా
ఎవ్వరూ అంకు పెట్టలేదు తెలుసా, అంత పర్ఫెక్ట్ గా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ కాంబినేషన్, యాక్చువల్లీ దీనికి కాంబినేషన్ అవసరం లేదని నా ఫీలింగ్, కానీ ఎలాగో చైనా దాకా వెళ్ళొచ్చేసాం కదా, అటు నుంచి అటు థాయిలాండ్ కూడా వెళ్తే ఎలా ఉంటుంది. కరెక్ట్, అందుకే నేనేమనుకున్నాను అంటే చైనాలో చైనీస్ నూడిల్స్ తినేసి థాయిలాండ్ లో సాస్ తింటే వావ్, థాయిలాండ్ లో షాపింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అలా వెళ్ళేసి రావచ్చు. మరి ఇప్పుడు నేను చేయబోతుంది ఏంటి అంటే దీనికోసం థాయ్ పీనట్ బటర్ సాస్, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ప్రిపేర్ చేసేస్తాను, మీరు చూసేయండి. థాయ్ పీనట్ బటర్ సాస్ అని చెప్పాను కదా, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో అనుకుంటున్నారేమో, కానీ ఇది చాలా చిన్న ప్రాసెస్. అండ్ అలాగే మీకు ఈ గ్రేప్స్ తెలుసా అండి, బేసిక్ గా థాయిలాండ్ లో దొరుకుతాయి అండ్ మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. అవి రెడ్ బెర్రీ గ్రేప్స్, ఇవి కొంచెం పెద్దగా రెడ్ షేడ్ లో ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సాస్ లో మనం ఇవి వాడుకుంటున్నాం కాబట్టి మిక్సీలో పెట్టేసి అండ్ పేస్ట్ చేసుకొని వచ్చేయాలి. సో నేను ఆ పని చేసేస్తాను. సో ఇప్పుడు వెళ్ళేసి పేస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. ఇది అన్ని గ్రేప్ ఫ్రూట్స్ లాగే ఇది కూడా చాలా స్వీట్ గా చాలా బాగుంటుంది గ్రేప్ ఫ్రూట్. అండ్ ముఖ్యంగా సాసులో వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్ లో కూడా దొరికేస్తుంది కదా. సరే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసుకుందాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఎండు మిరపకాయలు అలాగే మిరియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా మిరియాలు, ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని పొడి చేసేసుకోవాలి. ఆల్రైట్, చాలు ఇంత. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకో జార్ తీసుకొచ్చేసి ఇవి వేసేసుకొని పొడి చేసేసుకుంటా. సో వెళ్ళి జార్ తీసుకొస్తాను. ఇప్పుడు దీన్ని పొడి చేసేసి పెట్టుకుంటే కనుక మనకి ఈ సాస్ ప్రిపరేషన్ లో ఉండే 2 పెద్ద పనులు అయిపోయినట్టే. సరిపోతుందండి, ఒకసారి చూపిస్తాను. ఇలా ఫైన్ పౌడర్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా మనం రెడ్ బెర్రీ గ్రేప్స్ ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలాగే ఇందులో ఇంకా ఏం వేయాలి అంటే ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కార్న్ స్టార్చ్, కొద్దిగా కార్న్ స్టార్చ్, సో కార్న్ స్టార్చ్ కూడా వేస్తాను కదా, ఇది బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. మరి నేను ఆ పని చేస్తాను. సో బాగా కలిపేసాను, కార్న్ స్టార్చ్ కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో సోయా సాస్, కొద్దిగా సోయా సాస్. మనలాగే థాయిలాండ్ వాళ్ళకు కూడా స్ట్రీట్ ఫుడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో మీరు కనుక ఎప్పుడైనా థాయిలాండ్కి వెళ్తే అక్కడ షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, మనకి కూడా ఉంటాయి కదా, షాపింగ్ స్ట్రీట్స్ దగ్గరే పానీపూరి బండి, ఆ బండి ఈ బండి, పావ్ బాజీ, ఐస్ క్రీమ్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. అక్కడ అయితే ఇటువైపు షాపింగ్ ఉంటుందా, ఇటువైపు మొత్తం ఈటింగే, ఎన్ని స్ట్రీట్ షాప్స్ ఉంటాయో. అండ్ అలాగే వాళ్ళు ఎగ్స్ తో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎప్పుడన్నా మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అవి ట్రై చేయండి. ఇది కూడా బాగా కలిపాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే పీనట్ బటర్.
ఇది బాగా కలిసేంత వరకు కొంచెం కలుపుకోవాలి. ఓకే అండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ కి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇది బేసికల్లీ మనకి స్వీట్ గా ఉంటుంది, అలాగే మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఘాటుగా కూడా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ టచ్ గా మనం లెమన్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా, ఏ ఫ్లేవర్ ఎవరికి ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. థాయ్ పీనట్ బటర్ సాస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసేసుకుంటా. దీంట్లో అసలు ఏమన్నా స్టవ్ వాడకం ఉందా అండి? జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవడానికి తప్పితే దేనికి ఇంకా వాడలేదు. అంత ఈజీ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ లెమన్ కట్ చేసి పైనుంచి కొద్దిగా లెమన్ స్ప్రింకిల్ చేసామంటే అయిపోయినట్టే. థాయ్ పీనట్ బటర్ సాస్ రెడీ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది, చాక్లెట్ కలర్ లో ఉంది. వావ్, తింటే ఎలా ఉంటుందా అని నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. మరి మీరు ఏం చేస్తారు అంటే తొందరగా థాయ్ పీనట్ బటర్ సాస్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూడండి. థాయ్ పీనట్ బటర్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కార్న్ స్టార్చ్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ బెర్రీ గ్రేప్స్ 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. థాయ్ పీనట్ బటర్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో రెడ్ బెర్రీ గ్రేప్స్ ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిర్చి, మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరొక బౌల్లో ముందుగా చేసి పెట్టుకున్న రెడ్ బెర్రీ గ్రేప్స్ పేస్ట్, ఎండుమిర్చి, మిరియాల పొడి, కార్న్ స్టార్చ్ వేసి ఒకసారి కలుపుకొని సోయా సాస్, పీనట్ బటర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే థాయ్ పీనట్ బటర్ సాస్ రెడీ. థాయ్ పీనట్ బటర్ సాస్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి నాకేమేం ఫ్లేవర్స్ బాగా హైలైటెడ్ గా అనిపించాయో చెప్తాను. ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే అలా కొంచెం పులుపు తగిలింది, తర్వాత పీనట్ బటర్ టేస్ట్ బాగా అనిపించింది. అండ్ అలా లోపలికి వెళ్తుంటే కాస్తంత కారంగా, వావ్ ఏంటండి నిజంగా చాలా చాలా బాగుంది. అంటే కొంచెం పులుపు, కొంచెం కారం అండ్ కొంచెం స్వీట్. వావ్, సీరియస్లీ నైస్. ఇది డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. అన్ని నేను ట్రై చేయండి అని చెప్తున్నాను, కానీ మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకైతే అస్సలు తెలియట్లేదు. ట్రై చేస్తున్నారా? ఏమో అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారు, ట్రై చేస్తాంలే అని అంటున్నారా? అలా కాకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇలాంటి వెరైటీస్ అన్ని మనం ఇప్పుడే తినాలి, లేకపోతే ఎలా చెప్పండి. అందుకే ట్రై చేయండి అని 100 సార్లు చెప్తూ ఉంటా. సరే, ఈ సాస్ చాలా బాగుంది అండ్ అలాగే ఇందాక చూపించిన వెరైటీ కూడా సూపర్ గా వచ్చేసింది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చక్కగా ఫాలో అయిపోతారు. ఫాలో అవుతున్నప్పుడు ఏమన్నా డౌట్ వస్తే లేదా ఆల్రెడీ చేసేసిన వంటకాలని మళ్ళీ చూడాలి అనిపిస్తే వెంటనే ఆన్లైన్ లోకి వెళ్ళాలండి. ఆన్లైన్ లో www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేశారనుకోండి, ఏం చక్కగా అక్కడ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. హాయిగా అక్కడ చూసి మీకు నచ్చిన వంటకం చేసేసుకోవచ్చు. లేదు యూట్యూబ్ లో వీడియోస్ చూడాలి అనుకుంటే www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేస్తే అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ ని చూసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. షెజ్వాన్ ఫ్రైడ్ మష్రూమ్ నూడిల్స్ అండ్ అలాగే థాయ్ పీనట్ బటర్ సాస్ అలా మిమ్మల్ని చైనా దాకా తీసుకెళ్లి మళ్ళీ థాయిలాండ్ కి తీసుకొచ్చి మళ్ళీ అటు నుంచి అంతా తిప్పేసి ఇండియాకి తీసుకొచ్చేసాను. నా రెస్పాన్సిబిలిటీ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్ గా స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్ళి ఈ 2 చేసేసి మీ వాళ్ళని ట్రిప్ కి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా చేయండి. అండ్ నేను రేపు మరో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్, బై.